నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాంబిల్లే ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లూజెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారే కారణమని వెల్లడి. కాకినాడ జిల్లాలో వేటపాలెంలో మందుగుండు తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, పలువురు మృతి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. 33వ వార్డులో కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. విజయనగరం కుసుమ గజపతి నగర్ యూరో కిడ్స్ ప్లే స్కూల్లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. చిన్నారుల సృజనాత్మకతను కొనియాడిన పలువురు ప్రముఖులు. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్క్లో బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి బ్లూజెట్ వంటి దిగ్గజ సంస్థ రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదని, అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో ప్రభుత్వం నడుస్తుందని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోదీ అని అందరికీ తెలుసునని, కానీ ఆంధ్రప్రదేశ్లో నమో అంటే నాయుడు మోదీ అని ద్వయమని ఆయన కొత్త అర్థాన్ని చెప్పారు. వీరిద్దరి కలయికతో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. We deliver on our promise of speed of doing business. That is why here we were able to deliver 102-acre to Blue Jet. And I was talking to Shivan and I was telling him, this is no longer your largest project. This should be your only project. You should only expand here. And I offered to him that he should relocate to Visakhapatnam with his entire family. And I'll give him an analogy why. If Bangalore were to marry Goa and have an offspring, that is Visakhapatnam. So we have best of both worlds. So you should really consider calling Visakhapatnam now your home. You know, this is a proposed investment here of 2,300 crores. And it's not about the amount of money that's getting invested here. రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో 5గురు మృతి చెందడంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం బాధితులను పరామర్శించిన ఆయన మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పాలలో ఇథనాల్ గ్లైకాల్ కలవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేలిందని చెప్పారు. బాధ్యుడికి ఇప్పటికే రిమాండ్కు తరలించామని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 15 మందికి హైదరాబాద్ నుంచి వచ్చే సీనియర్ వైద్యులతో మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ఈ ఘటనపై సమీక్షిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారు. అందులో 312 మందికి నార్మల్గా మరి రిజల్ట్ రావడం, ఏదైతే ఒక మరి మిగిలినటువంటి ముగ్గురులో మరి వాళ్ళకొళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్గా మరి 5గురు చనిపోయి మరి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేము, కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే
చెల్లించి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కుసుమ గజపతి నగర్లో గల యూరో కిడ్స్ ప్లే స్కూల్ వేదికగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. పసిప్రాయం నుంచి చిన్నారుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సైన్స్ ఫెయిర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా 2 నుంచి 6 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు తమ సృజనాత్మకతతో రూపొందించిన ప్రాజెక్టులు చూపరులను అబ్బురపరిచాయి. ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి చిన్నారుల చేత వారి మేధస్సుకు పదును పెట్టేలా రకరకాల సైన్స్ నమూనాలను ప్రదర్శింపచేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి రాణి మరియు డైరెక్టర్ బి లావణ్య మాట్లాడుతూ ప్రీ స్కూల్ స్థాయిలో పిల్లలకు కేవలం పుస్తక పాఠాలే కాకుండా ఆటపాటల ద్వారా విజ్ఞానాన్ని అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా పసి వయసు నుంచి పిల్లల్లో ఆలోచనా శక్తి, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను వివరించడంలో చిన్నారులు కనబరిచిన ఆత్మవిశ్వాసం, వారి అవగాహన చూస్తుంటే భవిష్యత్తులో వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తీసుకున్న ఈ చొరవను పలువురు ప్రశంసిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. At preschool level, learning should be like fun, discover and exciting. So this year we have conducted a science fair. This is the first time we are conducting science fair. So we are very proud to conduct the science fair. Usually, as far as we know, science fair usually conducted for higher classes. But at our preschool, we wanted to involve our kids. We wanted to encourage their creativity and confidence level. We have to build confidence level on our kids, in our kids. So that's why I think it is a day step we took. So because at this early age, children, we have to encourage children to explore more in science concepts. So that's why we have took this day step. It is like a day step only, we have to say confidently. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 33వ వార్డులో ₹1 కోటి వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. వార్డు కార్పొరేటర్ వసంతలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో వార్డులో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ప్రజలకు ఎన్నో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అన్నిటినీ పరిష్కరించగలిగానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బీశెట్టి గోపీకృష్ణ, కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 33వ వార్డులో సుమారు ₹1,20,00,000తో రోడ్లు, కాలువల మరమ్మతులు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు చెప్పేది ఒకటే, ఇవాళ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గాన్ని ఒకసారి మీరు చూడండి. గత ప్రభుత్వంలో చూడండి తేడా కనపడి రోడ్లన్నీ కూడా అద్దంలాగా తయారు చేసాం. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్లు కూడా అన్నీ కూడా వేస్తూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా రూపురేఖ మారుతాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. మీరే ప్రజలకు చెప్పాలి ఆ రోజు ఎలాగుంది సౌత్ నియోజకవర్గం, ఈరోజు ఎలాగుందో ఒకసారి చూడండి. సో ఈ మార్పు అనేది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా తయారు చేసి ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా తయారు చేయడం అనేది ఒక లక్ష్యంగా పనిపెట్టుకున్నాం. ఆ విధంగానే చేస్తాం. ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటాం. ఎవరు కూడా మాట్లాడే అవకాశం కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక అద్భుతంగా జనసేన పార్టీ ఒక కంచుకోటగా తయారు చేస్తాం. కూటమి 33వ వార్డు ప్రతినిత్యం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుందంటే కేవలం మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి అండతో ఈరోజు మేము గోవింద్ రోడ్డు, అలానే కీ పాయింట్ హోటల్ డ్రైన్, నెక్స్ట్ వెంకటేష్ మెట్టర్ రోడ్డుని కూడా మేము ₹1,16,00,000 పైచీలకు అమౌంట్తో మేము ఇవి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 33వ వార్డు స్మార్ట్ వార్డుగా అన్ని వార్డులకి గుర్తింపు, అన్ని వార్డుల్లోని మాది గుర్తింపు ఎక్కువ వచ్చే విధంగా సాసాలో కూడా మేము ముందుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్,
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తమ తాజా చిత్రం డకాయిట్ బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే హీరోయిన్ అనన్య నాగల్లా, నటి అర్చన అయ్యర్ స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి నీలిమా రాణి కూడా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల అభిమానులతో వారితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అవ్వాలి కదా, సో అది లేకుండా వెళ్ళబుదే లేదు. సో ఇప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం. టీటీడీకి చూసుకున్న వాళ్ళందరికీ కూడా మా థ్యాంక్స్ అండ్ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. గంగవరం గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగుల నైపుణ్య అభివృద్ధికి ఆదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండగా ఉంటుందని ఆ సెంటర్ మేనేజర్ చదరం తులసిరాం తెలిపారు. శనివారం సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచితంగా టైలరింగ్ మిషన్, కుట్టు శిక్షణ అందిస్తున్నామని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. త్వరలోనే మరిన్ని విభాగాల్లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ చింతామణి, విద్యార్థులు మల్లేశ్వరి, కేఎల్ మాజీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గంగవరం ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉచితంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మరి ఆదాని స్కిల్ డెవలప్మెంట్ సంస్థ వారు మరి గంగవరం గ్రామంలోకి వచ్చి ఇక్కడ పెట్టడం అన్నది చాలా సంతోషకరం. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడం, మరి అలాగే మహిళలు కూడా ఈ రోజు ఏంటంటే మహిళలకి ఒక ఏం చేయాలన్నా కూడా వాళ్ళకంటూ ఒక ఆయుధం ఉండాలి కాబట్టి వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ కాళ్ళ మీద సొంతంగా నిలబడేలాగా వాళ్ళకంటూ ఒక స్కిల్ నేర్పాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని కోర్సులు కూడా పెట్టడం జరిగింది. అదాని స్కిల్స్ ద్వారా చాలా డెవలప్మెంట్ కోసం మా ఊర్లో ఇది పెట్టారు. అదే చాలా మంది ఉపయోగించుకోవాలని మేము అనుకుంటున్నాము. దాని ద్వారా లేడీస్ కి ఉపాధి ఎక్కువ కల్పించవలసిందిగా కోరుతున్నాము. మేము మిషన్ నేర్చుకోవడం ద్వారా చాలా ఉపాధి పొందుతామని అనుకున్నాం. ఇక్కడ ఉన్న మేడమ్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఇంకా వచ్చి ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎంతో మంది ఇళ్లలోనే ఉండి చాలా మంది అలా ఉండిపోయారు. దాని ద్వారా ఇది అదాని స్కిల్ ద్వారా ఇక్కడ వరకు వచ్చి ఎంతో నేర్చుకోవాలని, మనం కూడా మన కాళ్ళ మీద మనం నుంచొని ధైర్యంగా పోరాడి బయట పనులకు కూడా వెళ్ళే ధైర్యం తెచ్చుకునే విధంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. అదాని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము స్వయంగా మా బ్లౌజులు మేము కుట్టుకోవడం నేర్చుకున్నాం, మా డ్రెస్సులు మేము కుట్టుకోవడం నేర్చుకున్నాం. ఫస్ట్ మాకు ఏమీ రాదు, కనీసం మిషన్ టచ్ కూడా లేదు. కానీ ఈ అదాని వాళ్ళు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లోకి వచ్చినందుకు. మాది గంగవరం గ్రామం, చిన్న పల్లెటూరు లాగా ఉంటది. కానీ ఇలాంటి ప్లేస్ లో అదాని వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. లేడీస్ అందరూ ఇళ్లలోనే ఉండేవారు, కానీ ఇప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఏదో సాధించాలని పట్టుదలతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. అప్పుడైతే నేను ఇంట్లోనే కుట్టుకుండేదాన్ని, నా కోసం నా సొంతగా నేను కుట్టుకుండేదాన్ని అనమాట. బయట వాళ్ళు కుట్టి అంటే మనసులో అనిపించింది నేను కూడా ఒకరికి నేర్పించి వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవ్వాలి, బాగుంటుంది అనుకొని ఈ స్కిల్లోకి వచ్చాను సార్. నేను నేర్పించిన దానికి పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతిదీ అడిగిన బట్టి మనము వాళ్ళకి క్వశ్చన్ అడిగిన బట్టి ఆన్సర్ క్లియర్ చేయడం టీచర్ గా బాధ్యత అనమాట. వాళ్ళు ప్రతిదీ డౌట్ వచ్చినా అడిగినా నేను క్లారిఫై చేసి మొత్తం క్లియర్ గా చేసి చెప్తాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డ్ బాయ్స్ కాలనీలో దివంగత కోన వీరస్వామి 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో ఆయన కుమారులు జైభీం కన్వీనర్ కోన ప్రకాష్, కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు కోన శంకర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళలకు క్యాన్సర్ అవగాహన సదస్సుతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రమ్య, జంగం జోషి, డాక్టర్ సత్యలు వైద్య సేవలు అందించగా
స్పెషల్ బ్రాంచ్ సిఐ లూథర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దశమంతుల మాణిక్యాలరావు, దశమంతుల చిన్ని, సురిని రాము, లీలాకృష్ణ, పిల్ల బాలకృష్ణ, త్రినాథ్, రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోనా ప్రకాష్, కోనా శంకర్ చేస్తున్న సేవలను కొనియాడారు. కోనా శంకర్, కోనా ప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి పేరు నిలిచేలా సమాజానికి సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కోనా వీరాస్వామి గారి పేరు మీద మరి వారి కుమారులు పెట్టినటువంటి ఈ కేవీ ట్రస్ట్ అనే దాని మీద మరి సూర్యప్రకాష్ గారు కానీ, లేకపోతే శంకర్ గారు కానీ, వాళ్ళ బావగారు భూపతి గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఇక్కడ ఎంఆర్పేట లిమిట్స్లోని కాకుండా ఉత్తరాంధ్రలో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి చాలా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్య సంఘం సహకారంతోనూ, అదేవిధంగా మరి అత్యుత్తమైనటువంటి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళకి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తారు. సంవత్సరం అంతా కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆయన వర్ధన సందర్భంగా ఈ వార్డు బై కాలనీలో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు కండక్ట్ చేశారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఇది అంతా కూడా హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఎంతో ఖరీదైనప్పటికీ కూడా హాస్పిటల్ నుంచి డాక్టర్నే ఇక్కడ తీసుకొచ్చి ఒక సేవాభావంతో చేసినటువంటి ఈ యొక్క సర్వీస్ అనేది చాలా అభినందనీయం, అంతా కూడా ఆదర్శనీయమైనది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి జంగం జోషి గారికి సహకారము, అదేవిధంగా డాక్టర్ రమేష్ బాబు గారు ప్రముఖ మరి న్యూరో సైకాట్రిక్ వైద్యులు, ఆయనతో పాటు ఆయన సతీమణి రమ్య గారు, అంకిత భావంతో పనిచేసినటువంటి ఇతర వైద్య మిత్రులు మరి ఇంతమంది సహకరిస్తున్నారు. అంతా కూడాను ఇది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ, నేటికి మా నాన్నగారు భౌతికంగా మమ్మల్ని విడిచి 18 సంవత్సరాలు అవుతుందండి. ఈ 18 సంవత్సరాలు ఆయన మరణించిన అనంతరం 2007లో ఆయన మరణించడం జరిగింది. వెంటనే 2007లోనే నేను కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒకటి స్థాపించి పబ్లిక్కి సేవ చేయాలి, ఎంతైనా మనం ఎంత సేవ చేయగలుగుతామో అంతవరకు చేయాలనేది మా నాన్నగారి సిద్ధాంతం అండి. అది మా నాన్నగారి సిద్ధాంతం ప్రకారంగా మా అన్నయ్య సూర్యప్రకాష్ కానీ, నేను కానీ, మా అక్కలు కానీ, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఈరోజు కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ మీద ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలు, పేదవాళ్ళకి పుస్తకాలు చదువుకున్న విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కానీ, పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడం కానీ, ఇలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టేసి వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయించి వాళ్ళకి అందుబాటులో మెడిసిన్ ఇవ్వడం, ఇంకా కాదు వాళ్ళకి ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే మా వంతు సహాయంగా ఆర్థికంగా కూడా చేయడం కూడా జరుగుతుందండి. ఇలాగ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా మా నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. మున్ముందు కూడా అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి మూలకారకుడైనటువంటి విశ్రాంత ఉద్యోగి, సౌజన్యమూర్తి, సౌహృదుడైనటువంటి శ్రీ కోన వీరస్వామి గారు నాకు సాక్షాత్ మామగారు అవుతారు. మరి ఆయన జ్ఞాపకార్థం ఆయన కొడుకులు, మళ్ళీ సోషల్ కార్యనిర్వాహకులు అయినటువంటి శ్రీ కోన ప్రకాష్ గారు, మరి ఉత్తరాంధ్ర జైభూమి కల్చరల్ అసోసియేషన్ కన్వీనర్, అలాగే కేవీఎస్ ట్రస్ట్ అధినేత, మరి వైసీపీలో యూత్ నాయకుడు అయినటువంటి శ్రీ కోన శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీలో భాగంగానే వాళ్ళ యొక్క సోదరిమల్లు, వాళ్ళ యొక్క అండదండలతో, అలాగే మిత్రబృందంతో ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈసారి ఈ యొక్క కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో జరగడం జరుగుతున్నది. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగరు ప్లస్ బీపీ చికిత్సతో పాటు కాళ్ళ, కీళ్ళ, నరముల యొక్క వ్యాధి మీద కూడా అవగాహన సదస్సులు ఏర్పరుచున్నాయి. అలాగే ఇటీవలే భారత ప్రభుత్వం మహిళల కోసం ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్స్ మీద HPA పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించాలి. ఈరోజు క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కూడా మనకు అంకాలజిస్టులో కూడా డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నిర్దేశిస్తుల్లో ఇప్పుడు మహిళలకి మళ్ళీ ఒక అవగాహన సదస్సు ఈ పక్కనే ఉన్నటువంటి చర్చి ఆవరణలో కూడా జరుగుతుందని కీర్తిశేషులు కోన వీరాస్వామి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కోన సూర్యప్రకాష్ గారు అండ్ కోన శంకర్ గారు మరియు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా సమాజానికి పేబ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలన్నట్టుగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో జనరల్ హెల్త్ చెకప్తో పాటుగా ప్రజలందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి HPV వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించడం అనేది ప్రధాన అంశంగా ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మహిళలందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ టీనేజ్ వయసు నుంచి కూడా ఎలా ఈ HPV వ్యాక్సిన్ డోసింగ్ ఇవ్వాలి, తర్వాత 19 ఇయర్స్ తర్వాత ఎట్లా చేయాలి అండ్ పర్సనల్ హైజీన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అవగాహన తెలియజేసేలాగా
నగరంలో ముకుంద జ్యువెలరీస్ తొలి ఫ్యాక్టరీ అవుట్లెట్ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. ముకుంద జ్యువెలరీ తన 10వ బ్రాంచ్ విశాఖలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, ముకుంద సంస్థ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ప్రతి ఒక్కరికి అత్యంత నాణ్యమైన బంగారం అందించాలన్న ఉద్దేశంతో ముకుంద జ్యువెలరీ సంస్థ పనిచేసిందని సంస్థ డైరెక్టర్ రికితారెడ్డి తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలకు తమ సంస్థ కట్టుబడి ఉంటుందన్నారు. త్వరలో రాష్ట్రంలో మరికొన్ని శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి మేకింగ్, మజూరీ ఛార్జీలు లేకుండా అతి తక్కువ తరుగుతో పాటు ఉచిత సర్వీస్ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. ప్రారంభ సందర్భంగా కస్టమర్లకు అనేక ఆఫర్లు అందుబాటులో ఉంచమన్నారు. గాజువాకలో మరో బ్రాంచ్ ప్రారంభిస్తామని సంస్థ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ముకుంద జ్యువెలర్స్ అనే షాప్ను ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహారెడ్డి గారు అతి తక్కువ వయసులోనే 3 సంవత్సరాల లోపే 10 బ్రాంచీలు పెట్టి ప్రజలకి సౌకర్యంగా ఉంటూ తక్కువ రేటుకి, తక్కువ వెయిట్తో, ఎందుకంటే వాళ్ళ బంగారం రేటు పెరిగింది మీ అందరూ తెలుసు. సో ఆ తక్కువ రేటుకి లైట్ వెయిట్తో అన్ని రకాల ఆర్నమెంట్స్ చేసి ఇక్కడ ప్రజలకు అందించే విధంగా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. దీనికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తక్కువ వేడితో, మంచి డిజైనర్తో, తక్కువ తరుగుదలతో నాణ్యమైన బంగారం, అలాగే మంచి డైమండ్స్ ఇస్తూ ప్రజలందరూ కూడా సేవ చేయడం కోసం విశాఖపట్నం రావడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఆయన ఇచ్చే అవకాశాన్ని, డిస్కౌంట్స్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అంచెలంచెలుగా ఎదిగి 9 బ్రాంచులు సక్సెస్ఫుల్గా తెలంగాణలో స్థాపించాము. ఇవాళ అదే కాన్సెప్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్, ఎలాంటి లబ్ధిదారులు లేకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆభరణాలు తేవాలి. అదే ధరలు, అంటే అతి తక్కువ వేస్టేజెస్ 2 to 12% మాత్రమే ఉంటాయి. ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉండవు. మేకింగ్ ఛార్జెస్ లేకుండా అతి తక్కువ వేస్టేజ్తో, మళ్ళీ పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి ఒక సమాధానంగా అతి లైట్ వెయిట్ జ్యువెలరీతో మన ముకుంద జ్యువెలర్స్ వైజాగ్కి కూడా అడుగు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సక్సెస్గా ముందుకెళ్ళాలని ఒక 600కి పైగా ఉపాధిని కల్పిస్తున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటండి, ఓపెనింగ్ ఆఫర్స్ గాను మన వేస్టేజ్ ఏదైతే 2 to 12% ఉందో దానిపైన ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఉంటుంది March 8th వరకు. దానికి తోడు మమ్మల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానివ్వండి, సోషల్ మీడియా ఫాలోవర్స్కి ఒక 5 grams సిల్వర్ కాయిన్ ఫ్రీ ఉంటుంది మినిమం 1,00,000 కొనుగోలుపై. సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎలా అయితే తెలంగాణ కస్టమర్స్ మమ్మల్ని ఎంత బాగా ఆదరించారో, వైజాగ్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని ఆదరించాలి. ఇంకా ముందుకి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ముకుంద జ్యువెలర్స్కి ఇది 10వ బ్రాంచ్. హైదరాబాద్లో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించి ప్రజలకి, కస్టమర్స్కి మంచి నాణ్యమైన వస్తువులు అందిస్తూ దినదిన అభివృద్ధి చెంది విశాఖపట్నంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టి, అది మొట్టమొదటిసారిగా మన అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఈ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయం. ఇక్కడ పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మంచి డిజైన్స్ అందించాలనే ఒక మంచి లక్ష్యంతో ఇక్కడ పెట్టడం జరిగింది. విశాఖ ప్రజలకి అనుగుణంగా మంచి డిజైన్లు అందిస్తూ దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. 3 సంవత్సరాలు అయిపోతుంది మాకు. 3 సంవత్సరాలలో 10 బ్రాంచ్లు పెట్టడానికి కారకురైన మా కస్టమర్ దేవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో కూకట్పల్లిలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కస్టమర్లు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారు, మార్కెట్లో కంటే అందరికంటే కూడా తక్కువ రేట్లకు ఇవ్వడానికి మేము కూడా డైరెక్ట్ మధ్యవర్తి లేకుండా ఫ్యాక్టరీ ప్రైజెస్కే, ఫ్యాక్టరీలో మా దగ్గర తయారైన ఫ్యాక్టరీలో వస్తువులనే మేము ఎక్కువ మటుకు కస్టమర్లకు అందిస్తున్నాము. దానివల్ల మిడిల్ మ్యాన్ అనేది ఎవరు లేరు. మేము మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడం వల్లనే నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడానికి ఎక్కువ ఉపయోగపడుతున్నది. మేము స్థాపించినప్పటి నుంచి ఒకటే కాన్సెప్ట్ ఉన్నాము, 2 to 12%. మేమైతే స్టార్ట్ చేసినామో 2% నుంచి 12% లోపలనే మా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏదైనా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో ప్రారంభోత్సవ ఆఫర్ కింద అందులో 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. మరియు మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 lakh పర్చేజ్ చేస్తే సిల్వర్ కాయిన్ ఒకటి ఫ్రీ ఇస్తున్నాం.
ఆంధ్ర యూనివర్సిటీ ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని వామపక్ష నేతలు ఎం జగ్గునాయుడు, వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏయూలో ఆర్ఎస్ఎస్ మత వైషమ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఏయూ ప్రశాంతత, ప్రతిష్టతను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులతో ఏయూలో మత వైషమ్యాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎంతో పేరు ప్రతిష్టల గల ఏయూ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఏబీవీపీ నాయకులు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి దౌర్జన్యానికి దిగిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వామపక్ష నేతలు జిల్లా ఉన్నత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వామపక్షాల నాయకులు ఎస్కే రెహమాన్, కృష్ణారావు, సత్యనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము ఒక ప్రశ్న చేస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి, అదేవిధంగా వాళ్ళ విద్యా సంఘాలకి మీరు ప్రత్యేకమైన లైసెన్స్ ఏమి ఇచ్చారా? ఏయూలో అరాచకాలు సృష్టించి, మత విద్వేషాలు సృష్టించి, సంఘాలతో జెండాలు తొలగించమని చెప్పని అనుమతులు ఏమి ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ తాలూకా మత వైషమ్య కార్యకలాపాలు వద్దని చెప్పని ముక్త కంఠంతో విద్యార్థులు వ్యతిరేకిస్తే వారి మీద దాడికి పూనుకున్నారు. విద్యార్థుల మీద అసభ్య వీడియోలు సృష్టించి గత కొన్ని రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు పనిగట్టుకుని అక్కడున్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి అక్కడ విద్యార్థి సంఘాలు, అదేవిధంగా అధ్యాపక సంఘాలు ఏవైతే అక్కడున్న యూనివర్సిటీ సమస్యల మీద కొన్ని డిమాండ్లు పెట్టి ప్రభుత్వం ముందు ఆందోళన చేస్తాయో ఆందోళన అంతా కూడా పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ మతపరమైన కార్యకలాపాలని ఇలా ప్రారంభించారు. ఇలా దేశంలో జరుగుతున్న పరిపాలన సందర్భంలో కూడా ప్రజలు అనేక సమస్యల మీద ప్రభుత్వం ముందు డిమాండ్ పెడుతుంటే వాటిని పట్టించుకోకుండా గాజువాక కిస్నా డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. హరికృష్ణ గ్రూప్ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గాజువాక మరియు విశాఖ సంపత్ వినాయక ఆలయం వద్ద గల షోరూంలో ఈ శిబిరాన్ని అధినేత కొత్తపల్లి రాంబాబు, పుష్పలత దంపతులు ప్రారంభించారు. వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటామని, రక్తదానం ప్రాణదాతతో సమానమని ఈ సందర్భంగా రాంబాబు, కె లక్ష్మణరావు పేర్కొన్నారు. ఎస్ఎస్ రాజా వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కిస్నా డైమండ్స్ ప్రతినిధులు కె లక్ష్మణరావు, కె భీమారావు, కె దామోదర్రావుతో పాటు బ్లడ్ సెంటర్ డాక్టర్ అరుణ, టెక్నీషియన్లు వరలక్ష్మి, దీపిక, దినేష్, నరసింహమూర్తి మరియు షోరూం సిబ్బంది, రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1 year కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్లో కూడా బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేసాం, బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా కంపెనీ వారి సహకారము, నెక్స్ట్ ఏఎస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఇక్కడ కండక్ట్ చేసాం. మనము 100 డోనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి సంపత్ వినాయక అండ్ గాజువాకలో కూడా కండక్ట్ చేస్తాను. సామాజిక దృక్పథంతో ఇది కండక్ట్ చేసాం. ఎదుటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఇది ఈరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కండక్ట్ చేయబడుతుంది. మీరు మరింతమందికి చేరవేస్తారని కోరుకుంటున్నాను. మావి 2 స్టోర్స్ ఉన్నాయి, గాజువాక, విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్. సో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతగా ఈరోజు మా కిస్నా డైమండ్స్ నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తమ సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కిస్నా డైమండ్స్ అనేది దేశవ్యాప్తంగా 130 స్టోర్స్ రన్ అవుతున్నాయండి. ఈరోజు 130 స్టోర్స్లో అన్ని రాష్ట్రాల్లో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇది ఎందుకంటే రక్తం అనేది చాలా అవసరం సమాజానికి. ఎన్నో రకాల అవసరాలు వస్తాయి, ఆపరేషన్స్, మరొకటి అవసరాలు ఉంటాయి. సో ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము తీసుకున్న బ్లడ్ 15 రోజులకి కూడా మాకు సరిపోవట్లేదండి, అంత డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎండి గారు ఒక నిర్ణయం తీసుకొని మనం చేసేది సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. మా గాజువాక్ స్టోర్ నుంచి ఒక 100 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు. అలాగే మా టౌన్ స్టోర్ నుంచి కూడా ఒక 100 మంది. మాకు యాక్చువల్గా అయితే మా టార్గెట్ 300 మంది ద్వారా తీసుకోవాలని అనుకున్నాం. ఎంతవరకు రీచ్ అవుతాం అనేది ఇక్కడ టైం ఉంది. సాయంత్రం 5 వరకు కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4న
చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మార్చి 4న విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జర్నలిస్టుల సభకు అతిథులుగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లను ఆహ్వానించడం జరిగిందన్నారు. మంత్రులు హాజరు కానున్న ఈ సభలో జర్నలిస్టుల సమస్యలు వివరించి వాటి పరిష్కారాన్ని కోరుతామన్నారు. మీడియా సమావేశంలో ఫెడరేషన్ నాయకులు పి నారాయణ, జి శ్రీనివాసరావు, రామకృష్ణ, రవిశంకర్, నగేష్ బాబు, డిఎస్ఎస్ రెడ్డి, కె మదన్, డిపి నాయుడు, జగన్మోహన్, బొబ్బిరి ప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి కొన్ని మా సమస్యలు ఉన్నాయి, వాటిని తీసుకువెళ్ళి పరిష్కరించుకుందామనే ఒక మంచి సంకల్పంతో ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని మా రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే 3వ తేదీ రాత్రి ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సుమారు 70 మంది జర్నలిస్టులు బయలుదేరి అక్కడి నుంచి 4వ తారీఖు ఉదయాన్నే విజయవాడ చేరుకుంటాం. అక్కడ 11 గంటలకు రాఘవయ్య పార్క్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కూడా మాకు పర్మిషన్ ఇచ్చున్నారు కాబట్టి అక్కడ నుంచి శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్ళి ఆ తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ జరుగుతుంది. రాష్ట్ర మంత్రులు, మన పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి మన సమస్యలు వింటారు. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చూపించాలని కోరడానికి ఏర్పాటు చేస్తాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసింది కాదు. ప్రభుత్వంకి దృష్టికి తీసుకువెళ్ళి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. మనం ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి 2-3 సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చున్నాం. కాకినాడ జిల్లా జి మేడపాడు గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. అడపా నాని అనే వ్యక్తికి చెందిన ఈ తయారీ కేంద్రంలో పని జరుగుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ పేలుడు ధాటికి బాణాసంచా కేంద్రం పూర్తిగా ధ్వంసమవడే కాకుండా మృతదేహాలు సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడటం అక్కడ విషాదకర పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ ఘటనలో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లోపల ఇంకా బాణాసంచా నిల్వలు ఉండడంతో పేలుళ్లు కొనసాగాయి. భారీ శబ్దాలు, దట్టమైన పొగతో కిలోమీటర్ల మేర చీకటిమయం కావడంతో స్థానిక ప్రజలు భూకంపం వచ్చిందేమోనన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాంబిల్లే ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లూజెడ్ హెల్త్ కేర్ పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారే కారణమని వెల్లడి. కాకినాడ జిల్లాలో వేటపాలెంలో మందుగుండు తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, పలువురు మృతి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. 33వ వార్డులో ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. విజయనగరం కుసుమ గజపతి నగర్ యూరో కిడ్స్ ప్లే స్కూల్లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. చిన్నారుల సృజనాత్మకతను కొనియాడిన పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.